టైం ఎగ్జాక్ట్లీ 1:30 PM అవుతుంది. ఆ మధ్యాహ్నం టైంలో సౌమ్య తన ఇద్దరి పిల్లలకి ఫుల్ ఫీవర్ రావడంతోటి వాళ్ళకి టాబ్లెట్లేసి బెడ్రూమ్‌కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని పడుకోబెట్టింది. ఆ తర్వాత బయటకొచ్చి ఆ డోర్‌ని లాక్ చేసి హాల్‌లోకొచ్చి హాల్‌లో ఉన్న ఫ్యాన్‌కి ఉరేసుకుందామని డిసైడ్ అయ్యింది. అందరికీ హాయ్! ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీకి పెట్టిన పేరు మిస్టరీ. సౌమ్య అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. సౌమ్యకి చిన్న వయసులోనే అంటే తనకి ఊహ తెలియని వయసులోనే వాళ్ళిద్దరి పేరెంట్స్ గొడవ పడి విడిపోయారు. సౌమ్యని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే సౌమ్య వాళ్ళ పేరెంట్స్ తరపున ఉండే దూరపు చుట్టాలు కొంతమందికి వాళ్ళకి పిల్లలు లేకపోతే సౌమ్యని తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ పెంచుకున్నారు. వాళ్ళే చదివించారు. తనని పెద్దదాన్ని చేశారు. పై చదువుల కోసం సౌమ్య సిటీకి వెళ్ళింది. అక్కడ చదువుకుంది. ఆ తర్వాత జాబ్ చేస్తూ ఉంది. ఆ జాబ్ చేస్తున్న టైంలోనే తనకి వెంకటేష్ పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరూ కొద్దిగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికి ప్రేమ కలిగింది. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నారు పెళ్లి చేసుకుందామని. ఇదే విషయాన్ని సౌమ్యని ఎవరైతే పెంచారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. ఆ తర్వాత వెంకటేష్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ వాళ్ళ ఇంట్లో లేకుండా అంటే వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండకుండా ఎందుకంటే వీళ్ళు ఉండేది వేరే దగ్గర, వాళ్ళ ఆఫీస్ ఉండేది వేరే దగ్గర కాబట్టి సిటీ నుంచి చాలా దూరం కాబట్టి వాళ్ళు సిటీలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అంతా కూడా బానే ఉంది. సంతోషంగా ఉంటున్నారు, బయటికెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఇంతలో సౌమ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అందరూ కూడా చాలా సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. వెంటనే తనకి అబార్షన్ అయ్యింది. సౌమ్య ఆ టైంలో చాలా బాధపడింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయ్యింది. ఈసారి తనకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టాడో లేదో ఇలా పుట్టిన వెంటనే ఆ బాబు చనిపోయాడు. ఇది తెలిసిన తర్వాత సౌమ్య అస్సలు తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు తనకి ఏదైతే అమ్మ ప్రేమ దక్కలేదో అది తన పిల్లలకి ఇవ్వాలనుకుంది. ఎన్నెన్నో కలలు కనింది. అలా బాబు పుట్టగానే చనిపోయాడు అని తెలిసిన వెంటనే తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వెంకటేష్ వాళ్ళ మదర్ అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత తనతో పాటే ఉన్నారు. తనని చూసుకుంటూ ఉన్నారు. వెంకటేష్ వాళ్ళ ఫాదరు సర్లే నువ్విక్కడ ఉండు, తనని చూసుకో అని చెప్పేసి ఇంటి దగ్గర వేరే పనులు గూడా ఉంటాయి కదా! నేను షాప్ గూడా చూసుకోవాలి కదా! అని చెప్పి అతను బయలుదేరాడు. అలా ఒక 2 మంత్స్ వరకు సౌమ్యతోనే వెంకటేష్ వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారు. చూసుకుంటూ ఉన్నారు. సౌమ్య కొంచెం స్టేబుల్ అయిన తర్వాత సరే నేను ఇంటికి వెళ్తాను లేరా అని చెప్పి తను ఇంటికి బయలుదేరింది. ఆ బయలుదేరుతున్న టైంలో హైవే పైన తనకొక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. స్పాట్‌లోనే చనిపోయారు. అప్పుడప్పుడే ఆ బాబు చనిపోయాడని వాళ్ళ బాధ నుంచి బయటకి ఇంకా ఇలా వస్తూ ఉన్నారు అప్పుడే. అదే టైంలో వాళ్ళ మదర్ చనిపోయేసరికల్లా ఇంకా బాధలోకి వెళ్లారు వాళ్ళు. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత నుంచి వెంకటేష్‌కి అప్పుడప్పుడు సౌమ్యకి కూడా విచిత్రమైన కలలొచ్చేవి. భయంకరమైన కలలు. ఎవరో వాళ్ళ పైనకొచ్చి కూర్చుని గొంతు పిసికేస్తున్నట్టు, ఎవరో ఇంట్లో ఉన్నట్టు సైలెంట్‌గా లైక్ ఉంటారు కదా! నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు వాళ్ళని, ఏదేదో చిన్న చిన్న సౌండ్స్ వాళ్ళకి వినిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత సౌమ్యకి, వెంకటేష్‌కి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం స్టార్ట్ అయింది. అలా ఒక 6 మంత్స్ పాటు నడుస్తూ వచ్చింది. ఇంతలో వాళ్ళ నాన్న ఎక్కడైతే ఊర్లో ఉంటున్నాడో, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడో అక్కడి నుంచి కాల్ వస్తుంది. ఎవరో మాట్లాడతారు. ఇలా మీ నాన్నగారు హార్ట్ అటాక్‌తో చనిపోయారు అని వెంకటేష్‌కి చెప్పగానే అతను వెంటనే అక్కడికి బయలుదేరుతాడు. అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి ఇంటికి తాళం వేసుకొని ఆ షాప్ కూడా క్లోజ్ చేసేసి తన జాబ్ చేసుకోవడానికి మళ్ళీ సిటీకొచ్చేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా జాబ్స్‌కెళ్తూ ఉంటారు. ఈసారి మళ్ళీ తను ప్రెగ్నెంట్ అవుతుంది. తనకి ఒక
ఆడపిల్ల పుడుతుంది, ఒక అమ్మాయి పుడుతుంది. వాళ్ళు కొంచెం స్టేబుల్‌గానే ఉంటారు. అంతా కూడా సాఫీగా సాగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 1½ ఇయర్ తర్వాత తనకి ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో విచిత్రమైన విషయాలు జరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరో వచ్చి ఏదో వెనకాలే ఉన్నట్టుగా, వాళ్ళు నిద్రపోయిన తర్వాత మీదకొచ్చి కూర్చున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉండేది. ఈసారి వాళ్ళు ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వడం మొదలుపెట్టారు. కొద్ది కొద్దిగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కిందికి వెళ్తూ వస్తూ ఉంది. వెంకటేష్‌కి, సౌమ్యకి మధ్య గొడవలు కూడా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి వాళ్ళు గొడవ పడుతూ ఉండేవారు. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. వాళ్ళిద్దరు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు స్కూలుకి కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయినా కూడా వాళ్ళ ఇంట్లో 24 గంటలు గొడవలు, గొడవలు, గొడవలు. చిన్న వాటికి, పెద్ద వాటికి ప్రతి దానికి గొడవ పడుతూ ఉండేవారు. ఫైనాన్షియల్‌గా అప్ అండ్ డౌన్స్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అదే టైంలో వెంకటేష్ అనుకుంటాడు, ఈ జాబ్ ఇవన్నీ కాదు, ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే వేరే ఒక నలుగురు, ఐదుగురి దగ్గర డబ్బులు తీసుకొని, అప్పు తీసుకొని వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత టోటల్లీ లాస్ అయిపోయాడు. మొత్తం జీరో అయిపోయాడు. వాళ్ళుండే ఆ ఇంటి రెంట్ కట్టడానికి, పిల్లల్ని కరెక్ట్‌గా చదివియడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోయేవి కావు. అప్పుడు సౌమ్య అండ్ వెంకటేష్ అనుకుంటారు, ఊర్లో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉందాము. మీ నాన్నగారి షాప్‌నే కొద్ది రోజులు చూసుకుందాం పద. అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనము. అట్‌లీస్ట్ ఇంటి రెంట్ కట్టే బాధైనా తప్పుతుంది మనకని వాళ్ళిద్దరూ అనుకుని అక్కడి నుంచి ఈ ప్లేస్‌కొచ్చేస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసుకొని, అదంతా మొత్తం రెడీ చేస్తూ ఉంటారు. షాప్ గానీ, వీళ్ళింట్లో గానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు పిల్లలు ఇంటి బయట అక్కడ ఒక కుక్క పిల్ల ఉంటే దాంతో ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్‌లో జాయిన్ చేస్తారు. ఒక 1 వీక్ తర్వాత జాయిన్ చేసి వాళ్ళు ఇద్దరు కూడా స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. ఈ పిల్లలు స్కూల్‌కెళ్ళడం, ఇక్కడికి ఇంటికి రావడం, ఆ కుక్క పిల్లతో ఆడుకోవడం, నిద్రపోవడం. చిన్న పిల్లలు ఎక్కువ చదువుకోవడానికి ఉండదు కదా! దాంతోటి ఆడుకునేవాళ్ళు. లోపలికొచ్చి నిద్రపోయేవారు. అయితే ఈ వెంకటేష్ డైలీ వాళ్ళని స్కూల్‌లో దింపడానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు ఆ స్కూల్‌లో ఒక టీచర్, తన పేరు అనిత. ఆ టీచరు ఇతన్ని చూసి "మీ పిల్లలా?" అని అడుగుతుంది. అవును, నా పిల్లలే అని చెప్పి తనతో మాట్లాడతాడు. అయితే పిల్లలు లోపలికెళ్ళిపోతారు, క్లాస్‌లో కూర్చొనుంటారు. అనిత ఇట్లా మీతో మాట్లాడాలని చెప్పి వెంకటేష్‌తో అంటుంది. వెంకటేష్ మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ అనిత ఎవరంటే, అదే ఊరిలో పుట్టి పెరిగిన అమ్మాయి. సౌమ్య కన్నా ముందు వెంకటేష్ ప్రేమించిన అమ్మాయి. వాళ్ళిద్దరికీ సెట్ కాలేదు. ఏదో గొడవలొచ్చి అప్పుడు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. కానీ అనిత మాత్రం వెంకటేష్‌ని ఏ రోజు కూడా మర్చిపోలేదు. తను ఇప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. అంతలా వెంకటేష్‌ని అనిత ప్రేమించింది. యాక్చువల్లీ వెంకటేష్‌కి సౌమ్యతో పెళ్ళైన తర్వాత కూడా అనిత అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా సార్లు ప్రయత్నించింది. తను పనిచేసే ఆఫీస్‌కి దగ్గరలో చుట్టుపక్కల అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అతనితో మాట్లాడడానికి ప్రయత్నించేది. ఇలా "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నాతో వచ్చేసేయ్, నాతో ఉండు" అని చెప్పి వెంకటేష్‌తో చాలా సార్లు అనింది. అప్పుడు వెంకటేష్ అన్నాడు, "లేదు, ఇది కరెక్ట్ కాదు. నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నువ్వు కూడా నీ దారి చూసుకుంటే బాగుంటుందని" చాలా సార్లు అనితకి చెప్పాడు. సో, ఇప్పుడు స్కూల్ దగ్గర అనిత వెంకటేష్‌ని చూసిన తర్వాత అంటుంది, "నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నీకు పెళ్ళైన తర్వాత కూడా నిన్ను ఇలా అడగడం కరెక్ట్ కాదు. నాకే తప్పనిపించింది. సరే, అదంతా మర్చిపో. మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉందాం. స్టిల్ వి కెన్ బీ ఫ్రెండ్స్ కదా!" అని చెప్పి వెంకటేష్‌తో అంటుంది. వెంకటేష్ కూడా ఓకే, తను మారింది అని చెప్పి అనుకుని తనతో ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టాడు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. ఎప్పుడైతే ఈ ఇంటికొచ్చారో, ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి వీళ్ళ గొడవలు విపరీతంగా ఎక్కువైపోయాయి. చాలా ఫైనాన్షియల్‌గా ఇంకా డౌన్ అవుతూ వచ్చారు. అప్పులు ఎవరి దగ్గరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఇంటికి రావడం, ఫోన్‌లు చేసి తిట్టడం ఇవన్నీ మొదలయ్యాయి. ఇంతలో ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మొదలుపెట్టాయి. అయితే ఒకరోజు ఈ సౌమ్య ఇలా హాల్‌లోంచి ఇలా వస్తూ ఉంటే ఒక కర్టెన్ ఇక్కడ ఉంటుంది.
ఆ కర్టెన్ వెనకాల తనకి ఒక పెద్ద నీడ కనిపించింది. ఎవరో ఇలా నిల్చుని సిగరెట్ తాగుతున్నట్టుగా కనిపించింది. ఇక్కడెవరు సిగరెట్ తాగుతున్నారా అని చెప్పి వెంటనే ఆ కర్టెన్‌ని ఇలా తీసి చూసింది. అక్కడ తన కూతురు, తన చిన్న హైట్ ఇంతే ఉంటది హైట్. తన కూతురు సిగరెట్ తాగుతూ కనిపించింది. వెంటనే ఆ సిగరెట్‌ని పక్కన పడేసి, "ఏంటే ఎవరు నేర్పించారు నీకిదని" చెప్పి తనని తిట్టింది, కొట్టింది. ఆ తర్వాత వెంకటేష్ ఇంటికొస్తే జరిగిందంతా వెంకటేష్‌తో చెప్తుంది. "ఏదో టీవీలో చూసి అదంతా చేసుంటదిలే తీసుకొని ఎక్కడి నుంచైనా. సర్లే తిట్టావు గదా! తప్పయిపోయి ఉంటదిలే" అని చెప్పి వెంకటేష్ తనతో అని వదిలేస్తారు ఆ మ్యాటర్‌ని. అక్కడితోటి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఆ తర్వాత డైలీ వెంకటేష్ పిల్లలిద్దరిని కూడా స్కూల్‌లో డ్రాప్ చేసేవాడు. అక్కడ అనితతో మార్నింగ్ టైమ్ మాట్లాడేవాడు. ఈవినింగ్ పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు గదా! ఆ టైంలో గూడా అనితతోటి టైమ్ స్పెండ్ చేసేవాడు. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మాట్లాడి వస్తూ ఉండేవాడు ఎవ్రీ డే. అయితే ఒకరోజు ఈ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత పైన టెర్రస్ పైన ఈ కుక్కపిల్ల ఏదైతే ఉందో ఆ కుక్క పిల్లని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ మదర్ "ఎక్కడున్నార్రా మీరు? తినడానికి తీసుకొచ్చానని" చెప్పి ఇలా పైకొస్తూ ఉంటుంది మెట్లెక్కి. ఆ కుక్క పిల్లని వీళ్ళు పీసెస్‌గా కట్ చేస్తూ కనిపించారు. ఆ పేగులుంటాయి గదా! దాన్ని తీసుకొని అటు ఇటు ఆడుకుంటూ కనిపించారు. "ఏంట్రా మీరు చేస్తుందని" చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఆ కుక్క బాడీని తీసుకెళ్ళి పక్కన పడేసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. "ఎందుకలా చేస్తున్నార్రా? ఏమైంది మీకు?" అని చెప్పి. వాళ్ళిద్దరూ అప్పుడు సమాధానం చెప్పారు. "నేను కాదు మా ఫ్రెండ్ చేయమన్నాడట్లా. మా ఫ్రెండ్ చేయమంటేనే నేను చేశాను" అని అంటారు. "ఏ ఫ్రెండ్ రా?" అంటే, "ఆ ఫ్రెండ్ వస్తాడు, వెళ్ళిపోతాడు మమ్మల్ని కలిసి" అని అంటాడు. "అదేంట్రా ఎవరు? నాకు తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చారని" చెప్పి తనకి భయం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తన హస్బెండ్ ఇంటికొస్తే వెంకటేష్‌కి చెప్పి ఇలా జరిగింది, పిల్లలు ఇలా చేశారంటే ఒక డాక్టర్‌కి చూపిస్తారు. ఆ డాక్టర్‌కెళ్ళిన తర్వాత "ఏం లేదులే పిల్లలు ఇట్లా ఇమాజిన్ చేసుకుంటారు అప్పుడప్పుడు. మీరు అట్లా కంగారు పడకండి తగ్గిపోతుందిలే" అని చెప్పి "మీరు ఇట్లా తీసుకొస్తూ ఉండండి నా దగ్గరికి" అని అంటాడు. సర్లే అని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు పిల్లల్ని. ఒకరోజు స్కూల్ నుంచి వీడి ఇంటికొస్తాడు. ఆ పిల్లలిద్దరు కూడా. బాబు మాయం. ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఊరంతా వెతుకుతూ ఉన్నారు. లాస్ట్‌కి ఊర్లో ఒక ప్లేస్‌లో ఒక బావి దగ్గర వీడు నిల్చునున్నాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ ఫాదర్ వెంకటేష్ అక్కడి నుంచి దూరంగా అరుచుకుంటూ వచ్చి బాబుని ఆపేస్తాడు. లేకపోతే ఆ బాబు ఆ బావిలో దూకి చనిపోయేవాడు. దూకేసేవాడు ఇట్లా. వాడిని తీసుకొస్తారు. "ఎందుకురా ఇక్కడికొచ్చావు" ఇదంటే, "మా ఫ్రెండ్ రమ్మని పిలుస్తున్నాడు. అక్కడ బావిలో ఉన్నాడు. ఇక్కడికెళ్దాము. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ ఆడుకుందాం అని పిలుస్తున్నాడు" అని చెప్పి వాడంటాడు. ఎవర్రా ఫ్రెండ్ అని చెప్పి వాడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది వెంకటేష్‌కి. బాబుని తీసుకెళ్ళిపోతాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ ఫుల్ ఫీవర్. పాపకి, బాబుకి. వాళ్ళిద్దరిని ఇంట్లో పడుకోబెడతారు. చీటికి మాటికి వాళ్ళకి ఫీవర్ ఇట్లానే వస్తూ ఉండేది. డాక్టర్ ఇంటికొచ్చేవాడు. తెలిసిన ఒక డాక్టర్ ఉంటే, వాళ్ళు చెక్ చేసేవారు, టాబ్లెట్స్ ఇచ్చేవారు, తగ్గేది. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేది. ఇదే విధంగా నడుస్తూ వచ్చింది. అయితే ఈ వెంకటేష్, సౌమ్యకి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా! ఈ గొడవలు జరుగుతున్న టైంలో విపరీతంగా గొడవలు జరుగుతూ వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం కూడా మానేశారు. అదే టైంలో అనిత ఈ విషయాలన్నీ కూడా వెంకటేష్ ద్వారా వింటూ ఉంది. వాళ్ళ ఇంట్లో తన భార్యతో గొడవ పడ్డ విషయాలన్నీ కూడా తనతో షేర్ చేసుకుంటా ఉంటే అనిత కనిపిస్తుంది. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వెంకటేష్‌తో ఇంకా క్లోజ్‌గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ కూడా ఇట్లా ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకళ్ళనొకళ్ళు ఇట్లా టచ్ చేసుకోవడాలు, హగ్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మొదలయ్యాయి. అప్పుడు అనిత అంటుంది, "నీకు తనతో అంతగా ఇబ్బందయితే డివోర్స్ ఇచ్చేయొచ్చు కదా నువ్వు తనకి" అని చెప్పి వెంకటేష్‌కి ఐడియా ఇస్తుంది. వెంకటేష్ స్టార్టింగ్‌లో అనిత చెప్పిన మాటల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఆ పరిస్థితులు, ఆ గొడవల వల్ల తనకు కూడా తనకి డివోర్స్ ఇచ్చేసి దూరంగా ఉండడం బెటర్ అనిపించింది. అలా ఒక రోజు పిల్లలకి ఫుల్ ఫీవర్ ఉంది. మళ్ళీ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. లోపల పడుకోబెట్టారు. వెంకటేష్ వచ్చి తన భార్యతో అంటాడు సౌమ్యతో, "నాకిది కరెక్ట్‌గా అనిపించట్లేదు. మనం విడిపోవడమే కరెక్టేమో. నాకు నీతో ఉండడం అస్సలు నచ్చట్లేదు. డివోర్స్‌కి అప్లై చేద్దాం మనం" అని చెప్పి సౌమ్యతో చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సౌమ్య ఆ రోజే మధ్యాహ్నం టైం 1:30 అవుతుంది.
వాళ్ళిద్దరు పిల్లలకి ఫీవర్ రావడంతోటి లోపల టాబ్లెట్‌లేసింది. బయటకొచ్చి ఆ ఫ్యాన్‌కి ఊరేసుకుందామని అంతా రెడీ చేసుకుంది. ఇంతలో ఎవరో డోర్‌ని కొడుతూ ఉన్నారు. ఆ సౌండ్స్‌ని గూడా తను పట్టించుకోకుండా ఊరేసుకొని మొత్తం ఇట్లా సెట్ చేసుకొని అక్కడ ఉంది, ఇట్లా రెడీగుంది టేబుల్‌ని తన్నేద్దామని చెప్పి. అప్పుడు ఆ కిటికీ దగ్గర నుంచి ఇట్లా చూస్తూ ఉంటే గట్టిగా అరుస్తుంది అవతల ఉన్న పర్సన్. ఎవరో కాదు ఆ పర్సను, తనని పెంచిన తల్లి ఎవరైతే ఉందో సౌమ్యని, తనని చూడ్డానికొచ్చిందనమాట. ఆ గొంతు విన్న తర్వాత వెంటనే సౌమ్య కిందకి దిగింది. తను లోపలికొచ్చిన తర్వాత ఇలా చెప్పింది. "ఇలా జరుగుతుందమ్మా. ఇలా గొడవలు జరుగుతున్నాయి. నాకు డివోర్స్ ఇచ్చేస్తా అంటున్నాడు. పిల్లలేమో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నా దగ్గరికి ఎవరో వచ్చి చనిపో, చనిపో అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నాకు ఇదే వినిపిస్తా ఉంది. చనిపో, చనిపో అని చెప్పి నాకు మెంటల్‌గా కరెక్ట్‌గా లేనని" వాళ్ళ మదర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదే తను పెంచిన తల్లికి. తను, "నేను చూస్తున్నాను మీకు సమస్యలు చాలా ఇదిగా ఉంటున్నాయి. ఇలా ఉండడం కరెక్ట్ కాదు. నాకేదో అనుమానంగా ఉంది. నాకు తెలిసిన ఒక లేడీ ఉన్నారు. తన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను నిన్ను. సమస్య ఏంటో తెలుస్తుంది మనకి. కొన్ని ఉంటాయి ఇలాంటివి. మనం అంత కొట్టి పడేయకూడదు" అని చెప్పి, "పద బయలుదేరుదాం ఈరోజు సాయంత్రం" అని చెప్పి వాళ్ళనుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ వెంకటేష్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వెంకటేష్ సాయంత్రం టైంలో ఇంటికి రాగానే పెంచిన తల్లి ఎవరైతే ఉందో, "ఇదిగో అబ్బాయి, నేను సౌమ్యని తీసుకొనెళ్తున్నాను. ఒక చిన్న పనుంది. 2 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుందిలే" అనంటే, "సరే అత్తయ్య తీసుకెళ్ళండి" అని అంటాడు. ఎందుకంటే సౌమ్య తనని అమ్మ అనే పిలుస్తుంది కాబట్టి అతను కూడా అత్తయ్య అనే తనని పిలుస్తూ ఉంటాడు. సౌమ్యని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతలో సౌమ్య వెంకటేష్‌ని లోపలికి తీసుకెళ్తుంది చేయబట్టుకొని. "సరే, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆలోచిస్తాను దాని గురించి. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి టాబ్లెట్‌లేసి తినిపిస్తూ ఉండు టైంకి" అని చెప్పి వెంకటేష్‌తో చెప్పి వీళ్ళిద్దరు కూడా బయలుదేరుతారు. బస్ ఎక్కేసి వెళ్తూ ఉంటారు. వెంకటేష్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు, తినిపిస్తూ ఉంటాడు, టాబ్లెట్‌లేస్తూ ఉంటాడు. వాళ్ళని నిద్ర ఇట్లా పడుకోబెడుతూ ఉంటారు. మధ్యలో వెళ్ళి ఆ రోజు అనిత ఇంటికొస్తుంది. ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటారు. పిల్లలేమో బెడ్‌రూమ్‌లో పడుకొనుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో వీళ్ళెవరైతే లేడీని కలుద్దాం అనుకుంటున్నారో, వీళ్ళిద్దరూ కూడా సౌమ్య అండ్ తన పెంచిన తల్లి ఇద్దరు అక్కడికెళ్తారు. ఆ లేడీ ముందు కూర్చుంటారు. అయితే వీళ్ళ బాధలన్నీ చెప్పిన తర్వాత, వాళ్ళ సమస్యలన్నీ చెప్పిన తర్వాత, ఆ లేడీ సౌమ్య చేతులు పట్టుకొని మెడిటేషన్ చేసిన తర్వాత తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. అలా కొద్దిసేపయిన తర్వాత ఆ లేడీ అంటుంది, "అమ్మా సౌమ్య, మీ పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారమ్మా" అని. సౌమ్య ఇది విని షాక్ అవుతుంది. ఇంతలో తన హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్న తను పిల్లలకి తినిపిస్తూ ఉంటే, ఆ పిల్లలు తినను, తినను అని చెప్పి ఇలా మారం చేస్తూ ఉంటే, లోపలికెళ్ళి "ఏం చేయాలిరా వీళ్ళకి" అని చెప్పి తన రూమ్‌లో మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకక్కడ ఒక ఆల్బమ్ కనిపిస్తుంది. ఆ ఆల్బమ్‌ని తీసుకొచ్చి తన చిన్నప్పుడు ఫోటోస్ అన్నీ చూపెట్టుకుంటూ వాళ్ళకి తినిపిస్తా ఉంటే ఆ పిల్లలు తింటూ ఉంటారు. అయితే ఇక్కడికొచ్చేస్తే సౌమ్య ఆ లేడీని అడుగుతుంది, "బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేసుంటారని?" "అదెవరో కాదు, మీ మామయ్య గారు" అంటుంది. "అదేంటి? మా మామయ్య గారు ఎప్పుడో చనిపోయారు. ఆయనెలా చేయగలుగుతారంటే?" "ఆయన బ్రతికున్నప్పుడు మీ పైన బ్లాక్ మ్యాజిక్ చేయించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ బ్లాక్ మ్యాజిక్‌ని ఎవరైతే చేశారో వాళ్ళు దాన్ని ఆపేశారు. మీ పైనుంచి దాన్ని తీసేశారు. ఆ తర్వాత కొద్ది రోజులైన తర్వాత మీ మామయ్య గారి ఆత్మ ఏదైతే ఉందో అది మీ ఇంటి పైన ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి ఈ ఇంటికి, ఎక్కడైతే మీ మామయ్య గారు చనిపోయారో ఆ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి, ఎక్కడైతే చనిపోయిన ప్లేస్ ఉందో అక్కడ అతని పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పైన ఇంకా ఎక్కువగా ప్రభావం కలుగుతుంది. మీరు దాని వల్లనే, అతని వల్లనే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు" అని చెప్పి సౌమ్యకి అంటుంది. మరోవైపు ఎక్కడైతే వెంకటేష్ తన పిల్లలకి ఆల్బమ్ చూపిస్తూ వాళ్ళ నాన్నగారి ఫోటో చూసిన వెంటనే, "ఇదిగోండి మా ఫ్రెండ్" అని చెప్పి ఆ పిల్లలిద్దరూ కూడా ఆ ఫోటోని చూపిస్తారు. "అదేంటి ఫ్రెండ్ అంటారేంటి ఈళ్ళు, మా నాన్నని పట్టుకొని" అని చెప్పి తన మైండ్‌లో అనుకుంటూ ఉంటాడు. పిల్లలేంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని వెంకటేష్ ఒక షాక్‌లో ఉంటాడు. మరోవైపు ఆ లేడీ ఏదైతే చెప్పిందో అదంతా కూడా నిజం. వెంకటేష్ వాళ్ళ నాన్నకి సౌమ్యని వెంకటేష్ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే తన క్యాస్ట్ వేరు కాబట్టి. అప్పుడు వెంకటేష్ వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నతోటి లోపలికి వెళ్ళి గొడవ పడి, ఆ పిల్లోడికి ఏది నచ్చితే, అంటే వెంకటేష్‌కి ఏది నచ్చితే అదే జరగాలని చెప్పి వాళ్ళ నాన్నని ఒప్పించింది.
ఆ తర్వాత అంతా ప్రశాంతంగా వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. అయినా సరే ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత తనకి చాలా చిరాకుగా ఉండేది. పాత నమ్మకాలు, పాత దాంట్లోనే ఉండి ఆ అమ్మాయిని అసహించుకునేవాడు. ఆ కోపంతోనే, ద్వేషంతోనే వెంకటేష్ వాళ్ళ నాన్న వాళ్ళ పైన బ్లాక్ మ్యాజిక్ చేయించాడు. ఎలా అయినా సరే వాళ్ళు అంతమైపోవాలి, నాశనం అయిపోవాలి. వాళ్ళు నా మాట వినకుండా తనని పెళ్లి చేసుకున్నందుకు, దానికి నా భార్య ఇలా వాళ్ళకు ఒప్పుకున్నందుకు వీళ్ళందరూ కూడా ఇదైపోవాలి, లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళపైన బ్లాక్ మ్యాజిక్ చేయించాడు. అయితే తను చనిపోయిన తర్వాత ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ చేసిన వాడు ఉంటాడో, వాడు మిగతా డబ్బులు కట్టలేదు, వీడు ఎలాగైనా చనిపోయాడని చెప్పి వాళ్ళ పైనుంచి ఆ బ్లాక్ మ్యాజిక్‌ని తీసేస్తాడు. తీసేసిన కొన్ని రోజుల తర్వాత వీళ్ళు బానే ఉంటారు. పిల్లలు గూడా పుడతారు కదా! ఆ టైంలో వీళ్ళ నాన్న ఆత్మ ఏదైతే ఉందో వీళ్ళపైన ఎఫెక్ట్ చూపెట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు మొత్తం ఇట్లా డౌన్ అవుతూ వీళ్ళ ఇంటికొచ్చారు. అయితే ఇంటికొచ్చిన తర్వాత వీళ్ళ పిల్లల్ని ఎలా అయినా సరే చంపేయాలి అనే ఉద్దేశంతోటి వాళ్ళ పిల్లలకి కనిపిస్తూ ఉండేవారు. ఆ రోజు ఆ పిల్లల్ని, కుక్కని చంపేలా చేసింది వాళ్ళ నాన్న. అక్కడ సిగరెట్ తాగుతూ ఉన్నది కూడా వాళ్ళ నాన్న. అండ్ ఆ పిల్లోడిని బావిలోకి రా రా అని పిలిచింది కూడా వెంకటేష్ వాళ్ళ నాన్నే. ఇదంతా విన్న తర్వాత సౌమ్య అంటుంది, "మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అమ్మా?" అంటే ఆ లేడీ చెప్తుంది, "ఆ! ఉందమ్మా, ఒక హోమం చేయించాలని చెప్పి మీరెళ్ళండి, నేనొచ్చి హోమం చేస్తాను మీ ఇంట్లో" అని చెప్పి తనని పంపించేస్తుంది. సౌమ్య ఇంటికొచ్చిన తర్వాత వెంకటేష్‌తో జరిగిందంతా చెప్తుంది. "నాకు గూడా పిల్లలు ఈ విధంగా చెప్పారు, ఇట్లా కనిపిచ్చాడని చెప్పి మా నాన్న. ఇదంతా మా నాన్న చేసాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నాకు అసహ్యంగా ఉంది" అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ లేడీ ఇంటికొచ్చి ఆ హోమాన్ని చేస్తుంది. ఆ హోమాన్ని చేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా ప్రశాంతంగా మారిపోయింది. వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయింది. వాళ్ళ గొడవలు కూడా తగ్గిపోయాయి. ఎవరైతే వెంకటేష్ టీచర్ అనిత, తన పాత లవర్ ఎవరైతే ఉందో తన దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించు, ఇదంతా కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు" అని చెప్పి తనతో కూడా ఆ రిలేషన్‌ని బ్రేక్ చేసుకుంటాడు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. కన్న తండ్రి తన కొడుకు పైన బ్లాక్ మ్యాజిక్ చేయించి తను నాశనం అవ్వాలని కోరుకుని, తను చనిపోయిన తర్వాత కూడా వాడికి పుట్టిన పిల్లల్ని, వాళ్ళని చంపాలనుకుని తన కుటుంబాన్నే లేకుండా చేద్దామని ఇంత క్రూరంగా ఆలోచించాడంటే, తనకి ఆ కులం పైనున్న పిచ్చి, దాని గురించి ఆలోచిస్తేనే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ఉన్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ సొసైటీలో ఉన్నారు. సో గైస్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు మామిడి చెట్టు అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి.